రైట్, ఇప్పుడు కాంగ్రెస్ వాయిస్లోకి వెళ్దాం. కత్తి వెంకటస్వామి గారు చాలాసేపటి నుంచి మీరు వింటూ ఉన్నారు. సో ఫస్ట్ కాంగ్రెస్కి సంబంధించి ఇప్పుడు ఈవెన్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు మనకు తెలుసు. ఆయన ఆల్రెడీ తెలంగాణకు అన్యాయం జరిగిందన్న వాయిస్ని వినిపిస్తూ ఉన్నారు. ఆయన అంటూ ఉన్నారు అండ్ రేపు ఒక తీర్మానం కూడా పెడతానని అంటున్నారు. అండ్ ఆంధ్రప్రదేశ్కి మాత్రం చాలా సంవత్సరాల తర్వాత అన్యాయం జరిగింది అనుకుంటున్న టైంలో ఆంధ్రప్రదేశ్లో మాత్రం సంతోషం వ్యక్తమవుతోంది. సో వెంకటస్వామి గారు, ఫస్ట్ ఈ బడ్జెట్ మీద తెలంగాణ కాంగ్రెస్ తరఫున చెప్పనా, లేకపోతే మీరు నాకు ఓవరాల్ కాంగ్రెస్ ప్రతినిధిగానే మాట్లాడతారా? ప్లీజ్ మీ వర్షన్ చెప్పండి. ఓవరాల్ కాంగ్రెస్ ప్రతినిధిగానే మాట్లాడతారు. ప్లీజ్ చెప్పండి సార్. సో ముందుగా ప్యానెల్ ఉన్న అందరికీ నమస్కారం, మీకు ప్రేక్షకులు కూడా నమస్కారం. సరే, బడ్జెట్ వచ్చింది. బడ్జెట్ వచ్చిన దానికి వివిధ వర్గాల నుంచి రకరకాలైనటువంటి వాళ్ళ అంటే ఆ వర్గానికి సంబంధించినటువంటి బెనిఫిట్ జరగనప్పుడు, లేకపోతే ఎక్స్పెక్టేషన్ కంటే తక్కువ ఉన్నప్పుడు ఆ రియాక్షన్ నెగిటివ్ వస్తుంది. వాళ్ళ వర్గానికి ఆ సెక్టార్ కు మంచి జరిగినప్పుడు అప్రిషియేషన్ వస్తుంది. ఇది చాలా సహజం. సో ఓవరాల్ గా మీరు చెప్పారు కదా, రాహుల్ గాంధీ గారు ఇట్లా మాట్లాడారు. ఎలక్షన్స్ పీరియడ్ లో ఏ అయితే అంశాలు చాలా ఫోర్ ఫ్రంట్ లో ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్మెంట్, ఉమెన్ ప్రాబ్లమ్స్, అట్లాగే అగ్రికల్చర్, ఇట్లా 4-5 అంశాలు ఏవైతే చాలా ఫోర్ ఫ్రంట్ లో ఎలక్షన్ టైంలో మనకు ముందుకు వచ్చినాయో వాటిని ఫస్ట్ అటెండ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో గవర్నమెంట్ వాటి మీదనే ఎక్కువ ఎక్స్పోజ్ చేసినట్టుగా ఉంది. అంటే పేదలకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఫార్మర్స్ సంబంధించి కావచ్చు, ఇట్లా ప్రియారిటీస్ అంటే వికసిత్ భారత్ ప్రియారిటీస్ లో ఆ ఫస్ట్ 4 ఏదైతే ఉన్నదో ఎలక్షన్ టైంలో ఏవైతే అన్ని పక్షాల నుంచి అంటే అధికారంలో ఉన్న పక్షం కానీ లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి పక్షాలు కానీ మాట్లాడింది ఎక్కువ ఈ 4 అంశాల మీద. ఇండస్ట్రియల్ గ్రోత్, తర్వాత ఈ సంబంధించిన దాని మీద పెద్ద ఏది రెగ్యులర్ అసలు ప్రజలు కూడా వినే స్థితిలో ఉండరు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. ఇది అసలు మామూలుగా సామాన్యునికి మధ్యతరగతికి అసలు అందని ఈ భాష. ఇప్పుడు మనం అందరం మాట్లాడుతున్నాం, మనకు మాత్రమే అర్థమవుతుంది, మిగతా వాళ్ళకి అర్థం కాదు అసలు. లక్ష్మూర్తి గారు చెప్పింది అయినా, లక్ష్మణ గారు చెప్పింది అయినా, మధుకర్ గారు చెప్పింది అయినా, ఇప్పుడు నేను చెప్పబోయేదైనా సామాన్యునికి చేరేటువంటి స్థాయిలో మన డిస్కషన్ ఉండదు. ఎందుకంటే దీని లెక్కలు, దీనికి సంబంధించిన టర్మినాలజీ ఇదంతా దీనికి సంబంధం వాడంతగా ఆలోచించారు సామాన్యుడు. సామాన్యుడికి, మధ్యతరగతి వాడికి లేకపోతే పేదవాడికి నాకు ఏం ఒరిగింది, ఏం వచ్చింది ఈ బడ్జెట్ ద్వారా అనేటువంటిది ఆలోచన. కరెక్ట్. నాకంటే ముందుగానే మధుకర్ గారు చెప్పినారు, మధ్యతరగతి సంబంధించినటువంటి అసంతృప్తి అయితే దీంట్లో ఉంటుంది కంపల్సరీ. అట్లాగే ఎంప్లాయీస్ సంబంధించి కూడా నేను చెప్తున్నా, ఎంప్లాయీస్ సంబంధించి కూడా ఆ అసంతృప్తి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఇన్కమ్ ట్యాక్స్ రేంజ్ పెంచాలని ఎప్పటి నుంచో, ఎప్పుడో నాకు గుర్తున్నది, అద్వానీ గారు ఉప ప్రధానిగా ఉన్న సమయంలో నిన్నది స్టాండర్డ్ డిడక్షన్ ఎగ్జామ్ అంటే దాని ఇన్కమ్ ట్యాక్స్ రేంజ్ ను 10 lakhs దాకా తీసుకుపోవాలని వారి ప్రపోజల్ వాజ్పేయి గారు గవర్నమెంట్ ఉన్న పెట్టినారు. బట్ దట్ ఈస్ నాట్ మెటీరియలైజ్డ్. వాళ్ళ టైంలో కాలేదు, వారిపై వచ్చిన తర్వాత మన్మోహన్ సింగ్ టైంలో కూడా కాలేదు, ఇప్పుడు 2 టర్ములు మోడీ గారి దగ్గర కూడా కాలేదు. అది అంటే ఒక ఆలోచన మట్టుకునే ఆగిపోయింది. ఇవాళ కూడా అదే పరిస్థితి. ఈ గవర్నమెంట్, ఈ 3rd టైం వచ్చినటువంటి గవర్నమెంట్ కూడా దాని రేంజ్ ని పెద్దగా ఏం పెంచలేదు. అది ఆ అసంతృప్తి మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ గా ఉంటుంది. ఇంకా ఎంప్లాయ్మెంట్ అటెండ్ చేయడానికి ఒక ప్రయత్నం జరిగింది. ఓకే, కట్ అండ్ ఫేస్ అని ఎందుకన్నారు, మా ఎల్ఓపి ఎందుకన్నారంటే దీనికి కారణం అదే. ఎందుకంటే ఏవైతే ప్రతిపక్షాలు లేవనెత్తినాయో ఆ లేవనెత్తిన అంశాలను ఇవాళ అడ్రస్ చేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఇది అక్సెప్టబుల్. ఎందుకంటే ప్రజా సమస్యలను ప్రజాపక్షంగా నిలబడి ప్రతిపక్షం, ప్రజల పక్షాన నిలబడి మాట్లాడేది ప్రతిపక్షం. ప్రజాపక్షంగా విషయం లేవనెత్తినప్పుడు దాన్ని స్వీకరించడం అనేటువంటిది ఒక
ఒక సత్సంప్రదాయం. దాన్ని స్వీకరించి అలా అటెండ్ చేయడానికి ట్రై చేసిన నేను ఒక ఎంప్లాయ్మెంట్ సిస్టమ్ లో ఉన్న వ్యక్తిగా, సో యూత్ ఎంప్లాయ్మెంట్ కి సంబంధించిన వ్యక్తిగా నేను ఇక్కడ మీకు వీళ్ళు ఇచ్చినటువంటి ప్రియారిటీస్ లో 1, 2, 3 ప్రియారిటీలో స్కీమ్ 1, స్కీమ్ ఏ, స్కీమ్ బి, స్కీమ్ సి, ఈ 3 ఎంప్లాయ్మెంట్ ఇది ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్ దాంట్లో ఉన్నది. దీంట్లో మీకు ఒకటి నేను చదివి వినిపిస్తాను. లింక్ టు ది ఫస్ట్ టైం ఎంప్లాయీ, ఇంటెన్సివ్ టు ది బోత్ ద ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్ ఫర్ ది EPFO contribution in the specific scale for the first 4 years. Yeah. This is expected to be benefited by the 30 lakh youth. Correct. So, ఇది ఎంప్లాయ్మెంట్ ఫస్ట్ జాయిన్ అయిన వాళ్ళకి. నేను బేసిక్ క్వశ్చన్ ఇక్కడ నేను రేజ్ చేశానంటే, నువ్వు ఎంప్లాయ్మెంటే ఇవ్వకుండా మన ఇంటెన్సివ్ సంగతి ఎందుకు మాట్లాడాలి మనం? గత 10 సంవత్సరాల నుంచి, గత 10 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వమే, ఇదే మోడీ గారు, నేను ఎవరో అంటే పొద్దున అనుకుంటా అండి మాట్లాడుతూ రవికుమార్ గారు అని బీజేపీ అయినా మేము ఎక్కడ కూడా మేనిఫెస్టోలో 2 కోట్ల ఉద్యోగాలు అనలేదు అనేటువంటి మాట అన్నా. సో ఇది ఉట్టిగా అనేస్తే అంటే నేను రాయలేదు, నేను ఇవ్వలేదు. కేసీఆర్ గారు కూడా నేను ఎక్కడ మాట్లాడినా అది రామోజీ స్ట్రీట్ని నేను లక్ష నాగాలతో ఎప్పుడు దున్నుతానన్నా అని ఇట్లా చాలా మాటలు మార్చినట్టుగా నేను ఇప్పుడు లాస్ట్ 10 years లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎంత అయింది, ఎంప్లాయ్మెంట్ ఎంత ఇమ్మన్నారు, ఎంత ఇచ్చింది. మొన్న లాస్ట్ సెషన్ ఆఫ్ ది ఎలక్షన్ కంటే ముందు జరిగినటువంటి లాస్ట్ సెషన్ లో జరిగినటువంటి ఇప్పుడు వెంకటస్వామి గారు మీరు ఎంప్లాయ్మెంట్ ఎంత జనరేట్ అయింది అనేది క్వశ్చన్ అడిగారు కదా. యాక్చువల్లీ దానికి RBI మొన్న క్లియర్ గా రిపోర్ట్ ఇచ్చింది. యాక్చువల్లీ పార్లమెంట్ సాక్షిగా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి దాన్ని నేను మీకు కూడా చెప్తున్నాను. సో పార్లమెంట్ వాళ్ళు చెప్పింది 17 లక్షల ఉద్యోగాలు మేము ఇచ్చినాం అనేటువంటి మాట మన పార్లమెంట్ లాస్ట్ సెషన్ ఆఫ్ దాంట్లో వాళ్ళు 17 లక్షల ఉద్యోగాలు ఇస్తాం అనేటువంటి మాట చెప్పుకొచ్చినారు. సో మనకు సంవత్సరానికి 2 కోట్ల కదా 17 లక్షలు. ఈ కంపారిజన్ నేను జస్ట్ ఫర్ ది కంపారిజన్ కోసం చెప్తున్నా. నేను మీ పాయింట్ నాకు అర్థమైంది. RBI ఇచ్చిన నెంబర్స్ వేరేలాగా ఉన్నాయి సార్. యాక్చువల్లీ RBI ఇచ్చిన నెంబర్స్ చాలా పెద్దగానే ఉన్నాయి. మీరు చెప్తున్న 17 లక్షల దగ్గర లేదు. నేను చెప్తున్నా అది ప్రభుత్వ ఉద్యోగాలండి, అది ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ సెక్టర్ కి సంబంధం లేదు. మీరు వేరే పాయింట్ లోకి వెళ్ళండి. నేను రైట్ అర్థమైంది నాకు. మీరు చెప్పింది అర్థమైంది. ఎంప్లాయ్మెంట్ గురించే మాట్లాడుతున్నాను. ఈ ఎంప్లాయ్మెంట్ లేనప్పుడు దీనికి ఇస్తున్నామన్నారు. వీళ్ళు అప్రిషియేట్ లెఫ్ట్ ఈ 30 lakh యూత్ ఏదైతే అంటే ఎంప్లాయ్మెంట్ లో బాగుంటుంది. ఇదే ఒక ప్రోగ్రెసివ్ స్టెప్ అయితే తప్పనిసరిగా. ఓకే, ఇప్పుడు నేను దీనికి ఈవెన్ అమర్నాథ్ గారు రెస్పాండ్ కండి. యాక్చువల్లీ అమర్నాథ్ గారు బీజేపీ సంబంధించిన అధికార ప్రతినిధి కాబట్టి ఇప్పుడు వారు అంటున్నది ఏంటంటే ఎంప్లాయ్మెంట్ గురించే మాట్లాడుతున్నారు. సో ఎంప్లాయ్మెంట్ ఆయన అడిగిన చాలా కీలకమైన ప్రశ్న ఏంటంటే, ఇది సేమ్ మొన్న ఎలక్షన్స్ లో ఏవైతే ఇష్యూస్, బేరోజ్గార్ అనే ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు మీరు అడ్రస్ చేశారు, దాన్ని వెల్కమ్ చేస్తున్నాం అని కాంగ్రెస్ చెప్తోంది. అండ్ అంతేకాదు రాహుల్ గాంధీ గారి ట్వీట్ నేను యాక్చువల్లీ ఇప్పుడు చూసినది, కుర్సీ బచావో బడ్జెట్ ఆయన చెప్పిన మాటలు. ఆయన ట్వీట్ చదువుతున్నాను నేను. అపీజ్ అలైస్, hollow promises to them at the cost of other states, appease cronies, benefits to AA, Ambani, Adani anukunta, with no relief for the common Indian. Copy and paste Congress manifesto and previous budgets. Idi Rahul Gandhi gar tweet. Please respond. ఇప్పుడు ఆయన ట్వీట్ నేను రెస్పాండ్ కావాలంటే సింపుల్ అండి. ఆ ట్వీట్లోనే సెల్ఫ్ కాంట్రడిక్టరీ ఉన్నది. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, మా మేనిఫెస్టో కాపీ చేశారన్నారు. అదే ట్వీట్లో ఆయన ఏమంటున్నారు, ఏఏకి సపోర్ట్ చేస్తున్నారండి. అంటే వాళ్ళ మేనిఫెస్టోలో అంబానీ అదానీకి సపోర్ట్ చేసే అన్ని ఐటమ్స్ ఉన్నాయా? అదేనా ఆయన చెప్పేది? సో చాలా క్లియర్గా ఆయనే రాశాడు కదా. అంటే మా మేనిఫెస్టోలో అంబానీ అదానీకే మేము అన్ని సపోర్ట్ చేసే విధంగా మేము రాసుకున్నాం, దాన్ని వీళ్ళు కాపీ పేస్ట్ చేశారని చెప్తున్నారు. అట్లాగే ఇప్పుడు ఎట్లున్నదంటే, చిన్నప్పుడు ఒక సినిమాలో ఒక కామెడీ సీన్ ఉంటుంది, నేను 10th ఫెయిల్ అంటే పక్కన నేను 7th పాస్ అంటాడు. అట్లుంది ఇప్పుడు. ఇప్పుడు మీరు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ గురించి మనం కంపారిజన్ చేసేటప్పుడు ఈపీఎఫ్ ఖాతాలు గత 9 సంవత్సరాలలో 2014 నుంచి 2023 వరకు 17 కోట్ల కొత్త ఈపీఎఫ్ ఖాతాలు తెరవబడ్డాయి. అంటే దాని అర్థమైంది,
కొత్త ఈపీఎఫ్ ఖాతాలంటే కొత్తగా వాళ్ళు ఎంప్లాయ్మెంట్ అంటే ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఎంప్లాయ్మెంట్ వచ్చింది వాళ్ళకు. సో ఈరోజు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ కీ అనేది నరేంద్ర మోడీ గారు ప్రపంచ ఆర్థికవేత్తలు, ఎందుకంటే ఈ దేశంలో ఒక చాలా గంభీరమైన సమస్య మనము ఫేస్ చేస్తున్నాం. ఏంటంటే ఎంటైర్ జనరేషన్ ఆఫ్ యూత్ ఈ రోజు గిట్ట మనము ఇంతకన్నా డబుల్ స్పీడ్లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయకుంటే 2040 సంవత్సరానికి ఒక లార్జ్ పాపులేషన్ ఆఫ్ దిస్ కంట్రీ విల్ బి ఎట్ ఏ రిటైర్మెంట్ ఏజ్. ఎందుకంటే ఇవాళ 30-40 సంవత్సరాల మధ్యలో ఒక లార్జ్ పాపులేషన్ ఉంది భారతదేశంలో. ఒక భారతదేశానికి సమస్య కాదు, అది మొత్తం ప్రపంచం హ్యుమానిటీకి సమస్య కాబోతున్నది ఒకవేళ మనం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసుకోకపోతే అనేది ఎట్ ఎ వెరీ హై స్పీడ్, నాట్ ఎట్ ఎ నార్మల్ స్పీడ్. ఇంతకుముందు 1955లోనో 65లోనో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లెక్క కానే కాదు ఇది. ఇది ఏంటంటే హుసేన్ బోల్ట్ 9 సెకండ్లలో 100 మీటర్లు ఉరికినట్టు ఉరకాలి భారతదేశం ఇప్పుడు. అందు గురించే మీరు చూడండి సాయి గారు, ఇది చాలా గంభీరమైన విషయం. నేను ఎందుకు అంటున్నానంటే గత 10 సంవత్సరాల నుంచి అయినా చూడండి, రాబోయే 5 సంవత్సరాల పరిపాలన చూడండి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఈజ్ అ న్యూ బాటమ్ లైన్. నిన్న ఎకనామిక్ సర్వేలో చెప్పిన అతి ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అది ఫస్ట్ పాయింట్. రెండోది వ్యవసాయం. అగ్రికల్చర్ ఈజ్ గోయింగ్ టు బి ద న్యూ గ్రోత్ ఇంజన్ ఆఫ్ ఇండియా. ఎప్పుడు కూడా అగ్రికల్చర్ను, ఇంతకుముందు అగ్రికల్చర్ అంటే అదేదో మనం రైతులందరూ ట్యాక్స్ పేయర్స్ మీద ఆధారపడ్డారని ఒక ఫీలింగ్లో ఉంటుండే. ఎప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టినా వాళ్ళకి ఏదో ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, వాళ్ళకి ఒక వెల్ఫేర్ ఇవ్వాలి. ఈరోజు భారతదేశంలో ఉన్న మన భారత రైతులు $50 బిలియన్ 2022-23 సంవత్సరంలో 4.5 లక్షల కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ప్రొడక్షన్ చేశారండి, ఎక్స్పోర్ట్ చేశారు. నెక్స్ట్ 5 సంవత్సరాల్లో దట్ ఈస్ గోయింగ్ టు టచ్ $500 బిలియన్. ఈరోజు భారతదేశంలో ఉన్న రైతులు ప్రపంచంలో ఉన్న అనేక దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఓకే, సో ఎక్స్పోర్ట్ రంగం గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఈరోజు భారతదేశం సస్టైన్ కావాలన్నా, ఇంత పెద్ద పాపులేషన్ సస్టైన్ కావాలన్నా, మనం సక్సెస్ కావాలన్నా, భారతదేశం అభివృద్ధి చెందిన దేశం కావాలన్నా 3 కీ ఎలిమెంట్స్ అండి. నెంబర్ 1 ఈజ్ ఎవ్రీ ఇండస్ట్రీ, ఎవ్రీ కంపెనీ హ్యాస్ టు థింక్ అబౌట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్. నెంబర్ 2 ఈజ్ ఫోకస్ ఆన్ అగ్రికల్చర్ అండ్ అగ్రికల్చర్ ఇన్నోవేషన్. Just third point is sustainable MSME sector. Okay. Not just depending on government incentives, sustainable, self-sustaining MSME sector, which is startups ankondi, innovation orientation ankondi, tarvata especially employment generation oriented manufacturing industry. Ee roju manufacturing industry 9.9% grow in the last year. It's not a small thing. And India lo nenu I just draw a comparison between Telangana and India. భారతదేశంలో అంటే మొత్తం జీడిపిలో మ్యానుఫ్యాక్చరింగ్ కాంట్రిబ్యూషన్ ఈజ్ మోర్ దెన్ 18%. ఇంతకుముందు 15% ఉండేది. అదే తెలంగాణలో తీసుకుంటే ఇట్ ఈస్ 11.5%, విచ్ ఈజ్ ఆన్ ది లోయర్ సైడ్. వీ కెనాట్ సస్టైన్. ఇప్పుడు మీ సింపుల్ ఒక దేశం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేస్తున్నదా లేదా అనే దానికి ఒక ప్రధానమైన ఇండికేటర్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాంట్రిబ్యూషన్ ఆన్ ది జీడిపి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.